నమస్తే వియోస్. నేను ఈరోజు ఒక కొత్త టాపిక్‌తో రాబోతున్నాను. అదేంటంటే, మహాభారత యుద్ధానికి మిగతా ప్రపంచంలో ఉన్న ఎడారులన్నిటికీ ఒక సంబంధం ఉందనేది నా యొక్క ఆలోచన. మీరు ప్రపంచ మ్యాప్ గానీ, గ్లోబ్ గానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, అందులో స్ట్రెయిట్‌గా ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద ఎడారులన్నీ, ప్రముఖమైన ఎడారులన్నీ ఒకే లైన్‌లో ఉంటాయి. చూడండి మీకే అర్థమవుతుంది. థార్ డెజర్టు, అరేబియన్ డెజర్టు, అదేవిధంగా ఈజిప్ట్ దగ్గర ఉన్న సహారా డెజర్ట్, మొత్తం సహారా డెజర్ట్ అంతా. అదేవిధంగా నెక్స్ట్ అటకామా డెజర్టు. ఇవన్నీ చూస్తే మీకు మనం ప్రతి ఎడారి దగ్గర ఒక సంస్కృతి, ఒక నాగరికత అనేది వర్ధిల్లింది. మీరు అబ్జర్వ్ చేయండి. థార్ డెజర్ట్ పరిసర ప్రాంతాల్లో మనకి సింధు నాగరికత అనేది అభివృద్ధి చెందింది. ఈజిప్షియన్ నాగరికత, పర్షియన్ నాగరికత ఇవన్నీ చూస్తే ఇవి కూడా అంటే పర్షియన్ నాగరికత అరేబియన్ డెజర్ట్ దగ్గరలో ఉంది. అదేవిధంగా మీరు ఈజిప్షియన్ నాగరికత చూస్తే సహారా డెజర్ట్ దగ్గరలో ఉంది. అటకామా డెజర్ట్ దగ్గర చూస్తే దగ్గరలో మయన్ సివిలైజేషన్ అనేది ఉంది. ఇవన్నీ చూస్తే మనకి చాలా ఒక కోయిన్సిడెన్స్ అనేది కనబడుతుంటుంది. ఈ నాగరికతలన్నీ ఒకనాడు మహాభారతం నాటి కాలంలో మహాయుద్ధంలో పాల్గొన్నాయని నా ఒక అపోహ, అనుమానం. సో ఇది నిజమే అయ్యుంటే అప్పట్లో అణ్వాయుధాలు మహాభారతంలో చెప్పినట్టుగా అణ్వాయుధాలు, అణ్వస్త్రాలన్నీ వాడినట్టుగా మనం ధృవీకరించుకోవచ్చు. సో ఇది జస్ట్ నా యొక్క ఊహ మాత్రమే. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.